అమరావతి పునఃప్రారంభ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లపై దృష్టి సారించింది. అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తోంది సర్కార్. ఇంతకీ పనులు ఎంతవరకు వచ్చాయి? భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? మే 2, 2025 ఈ డేట్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. బుధవారం ఉదయానికల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ప్రధాని సెక్యూరిటీ టీం ఇప్పటికే అమరావతి చేరుకుంది. హెలిప్యాడ్, సభావేదిక మార్గం, సభ దగ్గర భద్రత ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పరిశీలించింది. సభా పరిసరాలను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్న ఎస్పీజీ బృందాలు సభా ప్రాంగణానికి చేరుకోవడానికి 11 రోడ్లు, 11 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే 100 మంది వీవీఐపీల కోసం 4 హెలిప్యాడ్లు రెడీ అవుతున్నాయి. ఇక సభకు తరలి వచ్చే ప్రజల కోసం 2400 బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 6000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రావు. వచ్చిన ప్రజలకి కానీ ఇక్కడున్న వీఐపీస్కి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత డిపార్ట్మెంట్. రాజధానిలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఈ పనుల్లో ఇప్పటికే 43,000 కోట్ల రూపాయల పనులకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేసింది ప్రభుత్వం. ఈ 2 రోజుల్లో మరిన్ని పనులకు ఆమోదం తెలిపేందుకు సమాయత్తమవుతోంది. మే 2వ తేదీ భారత ప్రధాని గారు వస్తున్నారు. ఈవినింగ్ 3:25 యాక్చువల్గా వస్తారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నింటినీ నోడల్ ఆఫీసర్గా వీరపాండ్యన్ గారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ 90% వర్క్ పూర్తి చేశారు. దాదాపు 43,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు కాల్ఫార్ చేసి L1 ఇచ్చేసాం. ఆ వర్క్స్ అన్నిటి యాక్చువల్గా రేపు 2వ తేదీ భారత ప్రధాని గారు రావటం, వారి చేతుల మీదే పునఃప్రారంభం. మే 2న 2:50 విజయవాడ చేరుకుంటారు ప్రధాని మోదీ. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతి చేరుకుంటారు. సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ నుంచి 3:30కు వేదిక వద్దకు వస్తారు. సాయంత్రం 4:45 వరకు పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. మొత్తంగా ప్రధాని పర్యటన 1:15 పాటు ఉంటుంది. అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించే అంశంపై ప్రధానితో చర్చించే ఆలోచనలో ఉన్నారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.